దేవాలయం. అతి పురాతనమైన ఈ దేవతా విగ్రహము ఒకే పాలరాతి శిలపైన స్వామివారు లక్ష్మీదేవి భుజంపైన చేయి వేసి అక్కున చేర్చుకున్నట్లుగా అతి సుందరంగా దర్శనమిస్తారు. అప్పటి పాలనలో ఆ విగ్రహాలు ధ్వంసం కాకుండా ఇల్లులాగా ఉండే మందిరాలలో కాపాడారు. అవి శిథిలావస్థకు చేరుకోగా ఈ గ్రామానికి చెందిన బసోలే వంశస్థులు దానిని పునర్నిర్మాణం చేశారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి. ఈ గ్రామానికి 4 దిశలా 4 ఆంజనేయ స్వామి దేవాలయాలు ఊరికి రక్షగా ఉండడం ఎంతో విశేషం. అందులో తూర్పు భాగంలో గల అతి ముఖ్యమైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయాలనే సంకల్పంతో గుడి నిర్మాణాన్ని ప్రారంభించగా గ్రామంలో గల ఒక ఆధ్యాత్మిక వ్యక్తికి పంచముఖ ఆంజనేయ స్వామిగా ప్రతిష్ఠించాలని స్వప్నంలో ప్రేరణ కలిగించగా ఆ నూతనంగా నిర్మింపబడిన దేవాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామిని ఎంతో వైభవంగా ప్రతిష్ఠించడం జరిగింది. గౌతమేశ్వర దేవాలయము. గోదావరి నది ఒడ్డున గల ఈ ఆలయంలోని శివలింగాన్ని గౌతమ మహర్షి వారు స్థాపించడం వలన గౌతమేశ్వర దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. గౌతమ మహర్షి తన యొక్క గోహత్యా పాతకాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసం గోదావరి నది ప్రారంభం నుండి చివరి వరకు గోదావరి నది ఒడ్డున 108 శివలింగాలు స్థాపిస్తూ వెళ్లారు. అయితే ఇక్కడ గోదావరి నది ఉత్తర ప్రవాహంగా మారే స్థలం కావడంతో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. సుదూర ప్రాంతాల నుండి ఎందరో భక్తులు వారి ఇంట ఏదైనా శుభకార్యం జరిపే ముందు గంగమ్మ మొక్కుబడి తెప్ప విడుచుట అనే కార్యక్రమము తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి చేస్తారు. 2015వ సంవత్సరంలో గోదావరి పుష్కరాలు కూడా ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ దేవాలయ ప్రాంగణంలో కోదండరాముడు మరియు ఆంజనేయ స్వామి వారులు కొలువుదీరి ఉన్నారు. ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక సంపదను పరిరక్షించుకోవడం కోసమై గ్రామ పురోహితుడిగా వాటిని కాపాడాలనే ఆకాంక్షతో నా సంపాదనలో 10% వాటి కోసం వెచ్చిస్తూ మరెందరో మంచి మనస్సు గల దాతల సహకారంతో ప్రతి సంవత్సరము ఒక్కొక్క దేవాలయంలో దీక్షను చేస్తూ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామివారి పర్యవేక్షణలో ఎన్నెన్నో మహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. అలాంటి వాటిలో లక్ష కుంకుమార్చన, లలితా యాగము, శతచండీ యాగములు, విద్యార్థులకు సంస్కారం నేర్పించే తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమములు వంటివి ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇలాంటి సంపదను రక్షించుకోవడంలో మేము చేసేది ఈ చరిత్ర ఉనికిపోకుండా కాపాడడానికి మాత్రమే సరిపోతుంది. వీటి అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వము దృష్టి సారించి పురావస్తు మరియు దేవాదాయ శాఖల వారి చేత పర్యవేక్షింపజేసి ఇట్టి దేవాలయాలను సదా అభివృద్ధి పరచుటకు తగిన సహాయ సహకారాలు అందించి మన సంస్కృతిని కాపాడవలసినదిగా మా విజ్ఞప్తి. అంతేకాదు, ఇలాంటి మారుమూల పల్లెలు ఎన్నో ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నా అవి వెలుగులోకి రాలేకపోతున్నాయి. అలాంటిది ప్రతి వ్యక్తికి మనం పుట్టిన జన్మభూమి రుణం తీర్చుకునే అదృష్టం రాదు. మీరు పల్లెలు వీడి పట్టణాల్లో స్థిరపడినా సరే అలాంటి అదృష్టం కోసం ప్రతి మనిషి తాపత్రయపడుతూ మీరు బాగుపడుతూ 10 మందికి మేలు చేసే మంచి కార్యక్రమాలు చేస్తూ మన పల్లెల యొక్క విశిష్టతను, ప్రతిభను, గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసేలా చేయాలని నా యొక్క సహృదయ విన్నపము.